ధీరజ్ని అరెస్టు చేయించిన భద్రావతి చెంప పగలగొట్టి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన వేదవతి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక పోలీస్ అయితే చెప్తూ ఉంటాడు, నేను ఆ ధీరజ్ని అరెస్ట్ చేస్తాను, ఎప్పటికీ ఇక బెయిల్ మీద బయటికి రాకుండా చేస్తాను అంటూ అనడంతో సేనాపతి అయితే ఇదే జరగాలి, ఆ ధీరజ్ జీవితాంతం జైల్లో మగ్గిపోవాలి, మా కుటుంబం జోలికి వచ్చినందుకు ఖచ్చితంగా వాడు శిక్ష అనుభవించి తీరవలసిందే అంటూ ఇక జరిగింది మొత్తం విశ్వాతో అయితే చెప్తూ ఉంటాడు. ఇక విశ్వ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. వాడు నన్నే అరెస్టు చేయించి నరకం చూపిస్తాడా, ఇప్పుడు వాడి జీవితం నరకం అవ్వబోతుంది, నా జోలికి వచ్చినందుకు వాడు శిక్ష అనుభవించబోతున్నాడు అత్త, వాడెప్పటికీ బయటికి రావడానికి వీల్లేదు అంటూ విశ్వ అనగానే, నిన్ను ఇంత బాధ పెట్టిన వాణ్ణి ఎలా బయటికి రానిస్తానురా, వాడు జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేస్తాను, వాడు ఎప్పటికీ కూడా ఆ జైల్లోనే ఉండి ఆ రామరాజు కుటుంబం కుమిలిపోయేలా చేస్తాను, నా కుటుంబాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని ఎందుకు వదిలిపెడతాను, ఎప్పటి నుంచో ఆ రామరాజు మీద పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటే నాకు ఇప్పటికీ అవకాశం దొరికింది, ఈ అవకాశాన్ని ఎలా వదిలిపెడతాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే ఇక విశ్వ చాలా మురిసిపోతూ ఉంటాడు. ఈ రోజుతో నా పగ తీరబోతుంది, నా పగ తీర్చుకున్న వెంటనే తర్వాత అమూల్య సంగతి చెప్తాను, వాడున్నాడన్న ధైర్యంతోనే మొన్న అంతగా పెచ్చిపోయింది, ఇక దానికి జీవితమే లేకుండా చేస్తాను అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు విశ్వ అయితే. మరొక వైపు ఇక నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తన తండ్రి చేసిన పనికి మా నాన్న ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు, ప్రతి విషయంలో కూడా ఏదో రకంగా ఈ కుటుంబాన్ని బాధ పెడుతూనే ఉన్నారు, అత్తయ్య మావయ్య నన్ను క్షమించండి, మా నాన్న తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, మా నాన్న చేసే పని కారణంగా మన కుటుంబం ఎంతగానో బాధపడుతుంది, ఈరోజు మన కుటుంబం ఇలా విడిపోయాము అంటే దానికి కారణం కూడా మా నాన్నే అవ్వడం వల్ల నేను అసలు మీకు నా మొహం కూడా చూపించలేకపోతున్నాను, నన్ను క్షమించండి, ఎవరి కారణంగా అయితే ఈ కుటుంబం మధ్య గొడవ వచ్చిందో వాళ్ళ కారణంగానే తొందరలోనే ఈ కుటుంబం ఒకటయ్యేలా చేస్తాను, మీ అబ్బాయి తన తప్పు తెలుసుకునేలా చేస్తాను, తను ఎంత పెద్ద తప్పు చేశాడో, తనని ప్రాణంగా పెంచిన తన తల్లి తండ్రిని ద్వేషించి ఎంత తప్పు చేశాడో అవన్నీ కూడా తెలిసేలా చేస్తాను, మీరు బాధపడకండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది నర్మద అయితే. ఇంతలో అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇంటికి వస్తాడు. ఇక ప్రేమనైతే అడుగుతూ ఉంటాడు, ప్రేమ నేను చెప్పింది ఏం చెయ్యాలి అనుకుంటున్నావు, నువ్వు ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళు, నేను చెప్పిన మాట విను అంటూ అనగానే, లేదు ధీరజ్, నేను ఇంట్లో వాళ్ళ మాట జవదాటనని చెప్పాను కదా, మామయ్య బాధపడే పని నేను ఏదీ కూడా చెయ్యలేను, నువ్వు ఏమీ అనుకోవద్దు అంటూ చెప్పంగానే, సరే అయితే నువ్వు అన్నీ భార్యగా అన్నీ సమకూరుస్తాను అంటున్నావు కదా, ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి అంటూ అనగానే, చెప్పండి పతిదేవా మీకు ఏం కావాలి అంటూ అడుగుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే. అప్పుడే ధీరజ్ అయితే ప్రేమను దగ్గరికి తీసుకుని, ఏం కావాలా, భార్యగా అన్ని సేవలు చేస్తాను అన్నప్పుడు ఈ విధంగా కూడా ఉండాలి కదా, మనిద్దరం కలిసి ఉండాలి, అప్పుడే నువ్వు భార్యగా అన్నీ చేసినట్టు అంటూ అనగానే, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా, మరి నువ్వే కదా చెప్పావు భార్యగా అన్ని బాధ్యతలు తీసుకుంటాను అని, మరి అలాంటప్పుడు ఈ బాధ్యత కూడా తీసుకోవాలి కదా, అందుకనే ఇలా మాట్లాడుతున్నాను, ఎస్ఐగా ట్రైనింగ్ తీసుకుంటావా లేకపోతే భార్యగా అన్ని బాధ్యతలు స్వీకరిస్తావా అంటూ ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. చూడు, నేను ఇంట్లో వాళ్ళ మధ్య మనస్పర్ధలు రాకూడదని ఇలా చేస్తున్నాను, కానీ నువ్వు నేను ఎస్ఐ జాబే చెయ్యాలి అంటున్నావు, భార్య బాధ్యతలు తీసుకోవాలి అంటున్నావు, అందుకే చెప్తున్నాను విను, నీ మాట కాదనను, మావయ్య గారి మాట కాదనను,
అందుకే నీ మాట ప్రకారం భార్యగానే బాధ్యతలు తీసుకుంటాను అంటూ ప్రేమ అయితే ధీరజ్కి దగ్గరికి వెళ్తుంది. వసే రాక్షసి, నేను ఈ విధంగా అయినా చెప్తే నువ్వు నా మాట వింటావని అనుకుంటే నువ్వేంటే మొత్తానికి ఇలా మారిపోయావు అంటూ ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. లేకపోతే నన్నే ఆట పట్టించాలని చూస్తావా? ఈ వంక పెట్టుకుని నా చేత ఎస్ఐ జాబు చేయించాలని చూస్తావా? నేనెలా ఒప్పుకుంటాను అనుకున్నావో? నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకోను అంటూ ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ధీరజ్ అయితే కారు తీసుకొని వెళ్తాడు. ఇక మధ్యలో భద్రావతి పెట్టిన వ్యక్తి అయితే మామిడి పళ్ళు బుట్ట తీసుకుని కారు అయితే ఎక్కుతాడు. తమ్ముడు, పలానా చోటికి పోని, నేను అక్కడ దిగాలి అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తాడు. ఇక అతను దిగే చోటు వచ్చేసరికి అక్కడి ఎస్ఐ అయితే కార్లు చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో తమ్ముడు, నేను ఇక్కడ దిగేస్తాను అంటూ ఆ వ్యక్తి అయితే ధీరజ్ చూడకుండా మామిడి పళ్ళు బుట్టని కింద పెట్టి ఇక కారు అయితే దిగేసి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ఎస్ఐ అయితే కారుని చెక్ చేస్తూ ఉండగా మామిడి పళ్ళు బుట్ట అయితే దొరకడంతో మామిడి పళ్ళన్నీ తీయంగానే బుట్టలో మార్గద్రవ్యాలు అయితే ఉంటాయి. అవి చూసిన ఎస్ఐ అయితే, నువ్వు ఈ కారు ట్యాక్సీ నడుపుతూ ఆ ముసుగులో ఇలా మత్తు పదార్థాలు అమ్ముతున్నావన్నమాట. నీలాంటి వాణ్ణి వదిలిపెట్టకూడదు. నీలాంటి వాళ్ళని వదిలితే ఈ సమాజమే నాశనం అయిపోతుంది అంటూ ఇక ఎస్ఐ అయితే ధీరజ్ని అరెస్ట్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక నర్మదా అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఆ ఎస్ఐ అయితే ధీరజ్ని ఇంటికి తీసుకువచ్చి, మీ అబ్బాయి కార్లో మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నాడు, ట్యాక్సీ అడ్డు పెట్టుకొని పైన మామిడి పళ్ళు అడ్డు పెట్టుకొని మధ్యలో ఈ మత్తు పదార్థాలు పెట్టి సప్లై చేస్తున్నాడు, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చేస్తున్నాడు. ఇలాంటి వాడిని వదిలిపెడితే ఈ సమాజమే నాశనమైపోతుంది. అందుకనే మీ అబ్బాయిని అరెస్టు చేస్తున్నాను అంటూ ఇక ఎస్ఐ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే భద్రావతి, సేనాపతి అందరూ కూడా వస్తారు. అప్పుడే భద్రావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటేంటి ఈ రామరాజు కొడుకు ఆఖరికి మత్తు పదార్థాలు అమ్ముతున్నాడా? కుటుంబం మాత్రం ఎంతో గొప్ప కుటుంబం అని చెప్తారే, చివరికి ఇంత నీచానికి దిగజారిపోయాడా? ఈ కుటుంబమేనా చాలా గొప్పకి ప్రతినిధి అని చెప్పుకునేది అంటూ భద్రావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఎస్ఐకి అయితే సైకి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎస్ఐ అయితే తల ఊపడంతో ఇదంతా గమనించిన వేదవతి అయితే, అంటే ఇదంతా చేసింది ఈ భద్రావతి అన్నమాట. నా కొడుకుని అరెస్టు చేయించి నా కుటుంబాన్ని ఇంకా కుంగదీయాలని చూస్తుందా అంటూ ఇక కోపంగా వేదవతి అయితే భద్రావతి చెంప అయితే పగలగొడుతుంది. ఏంటే అక్కనని చూడకుండా నన్నే కొట్టావు అంటూ అనంగానే, ఇన్ని రోజులు నువ్వు ఎన్ని మాటలన్నా నా కుటుంబాన్ని ఎంతగా బాధ పెట్టినా నీ చెంప మీద ఎప్పుడూ నా చెయ్యి పడలేదు. కానీ ఈరోజు నిన్ను కొట్టేదాకా వచ్చాను అంటే నువ్వు ఎంత నీచానికి దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించు. నా కొడుకు ఏదో తప్పు చేశాడు అని వాణ్ణి దొంగ కేసులో ఇరికించి అరెస్టు చేయించావు. కానీ వాడు ఎలాంటి తప్పు చెయ్యలేదు. నువ్వు ఈ కేసులో ఇరికించావని నాకు తెలుసు. నీ మేనకోడల్ని వాడు లేపుకు వచ్చాడనే కదా వాడి మీద కక్ష కట్టి వాడి జీవితాన్నే నాశనం చేయాలని చూస్తున్నావు. వాడు ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు చెయ్యడు. ఈ తల్లి మాట కాదనలేక ప్రేమ మెడలో తాళి కట్టాడు. ప్రేమ ధీరజ్ ఎప్పుడూ కూడా ప్రేమించుకున్నామని చెప్పలేదు. ధీరజ్ ఎప్పుడూ ప్రేమని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. అది ఎవరినో ప్రేమించింది, వాడి కోసమే పెళ్లిపేట్ల మించి వెళ్ళిపోయింది. తర్వాత వాడు ఒక మోసగాడని తెలుసుకుంది. దాని జీవితం నాశనం అవ్వకూడదని, ఇంటి పరువు పోకూడదని నేను చెప్పడంతో నా కొడుకు ప్రేమ మెడలో తాళి కట్టాడు తప్ప వాడు ఏ తప్పు చెయ్యలేదు. మీ ఆస్తి మీద ఆశతోనో మీ కుటుంబం పరువు తీయాలనో వాడు ఆలోచించలేదు. కేవలం నా మాట కోసం ఇదంతా చేశాడు. ఈ విషయం తెలియని మీరు
మీ మేనకోడల్ని లేపుకు వెళ్ళిపోయాడని పగతో నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకుని మనిషిలా బ్రతుకు అంటూ ఇక వేదవతి అయితే భద్రావతికి నిజం చెప్పి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.